హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ పథకానికి సంబంధించి ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2,50,000 రూపాయలు అందించబోతున్నారండి. సో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి దరఖాస్తులు గడువు అనేది పెంచడం జరిగిందండి ప్రభుత్వం అయితే. రీసెంట్గా చూసుకున్నట్లయితే నవంబర్ 5, 2025 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ఉండింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క దరఖాస్తులు గడువు అనేది పెంచడం జరిగిందండి. నవంబర్ 30, 2025వ తేదీ వరకు. సో ఎవరైతే పేదలు సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకుంటున్నారో సో వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. కాబట్టి మీరు వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్తో అప్లై చేయాలి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఏపీలో పేదలకు సర్కార్ శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. అటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి, అదేవిధంగా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి ఈ రెండు పథకాలకు సంబంధించి సర్కార్ అయితే ఒక శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. ఆ శుభవార్త ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో సొంత స్థలం కలిగి ఉండి ఇంకా ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి ప్రభుత్వం నుండి శుభవార్త అయితే రావడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి సంబంధించి 2.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లయితే సమాచారం అండి. సో మీరు సొంత స్థలం కలిగి ఉండి ఇంకా ఇల్లు నిర్మించుకోలేకపోతుంటే సో వారికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారికి 2.50 లక్షలు అంటే 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అందిస్తున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి సొంత స్థలం అనేది కలిగి ఉండాలండి. అదేవిధంగా ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ తప్పనిసరి ఉండాలనైతే సమాచారం. వీటితో పాటు వార్షిక ఆదాయం అనేది ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలనైతే సమాచారం అండి. మీ యొక్క వార్షిక ఆదాయం తక్కువగా ఉంటేనే ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. అదేవిధంగా గడువులోగా సచివాలయంలో వెళ్ళి దరఖాస్తులను చేసుకోవాల్సి ఉంటుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే. సో ఓకేనా. సో ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉంది కాబట్టి ఈ లోపల మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే ఈ పథకం కింద వచ్చే 2,50,000 రూపాయలు ఆర్థిక సాయం మీరు పొందేందుకైతే అవకాశం ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే మీ దగ్గరలోని గ్రామ వార్డ్ సచివాలయానికి వెళ్ళి మీరైతే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందండి. సో మీరు అక్కడికి వెళ్ళి మేము ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాము అని అడిగినట్లయితే మీకు డైరెక్ట్గా వితిన్ సెకండ్లో ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఫామ్ మీరు ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీరు ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి కనుక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే సో మీ యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా స్థలానికి సంబంధించి ఏమైనా ధృవీకరణ పత్రం ఉంటే అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి. గ్రామ వార్డ్ సచివాలయంలో దరఖాస్తులు అనేవి చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే సర్వేయర్లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మీ యొక్క స్థలాన్ని పరిశీలించడం జరుగుతుందండి వచ్చైతే. సో మీకున్నటువంటి స్థలాన్ని వాళ్ళు పరిశీలించి వాళ్ళు కనుక సెలెక్ట్ చేసినట్లయితే సో మీకు దశల వారీగా ఈ యొక్క నిధులు అనేవి విడుదల కావడం జరుగుతుందండి. ఒకసారి ఈ యొక్క నిధులు ఏ విధంగా విడుదలవుతాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే పునాది దశ. సో మీరు కనుక మీ యొక్క స్థలంలో బేస్మెంట్ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు 60,000 రూపాయలు యొక్క నిధులు అనేవి రావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా బేస్మెంట్ పూర్తయిన తర్వాత మీరు కనుక గోడలు నిర్మించుకున్నట్లయితే మరొక 60,000 రూపాయలు మీకు రెండో విడతలో రావడం జరుగుతుంది. ఆ తర్వాత స్లాబ్ దశ. సో మీరు కనుక స్లాబ్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే మీకు మరొకసారి 60,000 రూపాయలు రావడం జరుగుతుంది. తుది నిర్మాణం. సో మీ యొక్క ఇల్లంతా పూర్తయిన తర్వాత 70,000 రూపాయలు మాత్రం రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా 4 విడతల్లో 4 దశల్లో మీకు సబ్సిడీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో మీ యొక్క నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత మీరు అధికారుల చేత అప్లోడ్ చేసుకున్న తర్వాతే మీకు ఈ యొక్క నిధులు అనేవి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే
మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకునే సమయంలో తనిఖీలు కూడా చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ పథకం కింద 5 దశలలో తనిఖీలు జరుగుతాయి అనేది సమాచారం. ఇంజినీరింగ్ అసిస్టెంట్, డివిజన్ ఇంజినియర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినియర్ మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ వంటి అధికారులు ప్రతి దశలో పనులను పరిశీలిస్తారు అనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీ యొక్క పనులను పరిశీలించిన తర్వాతే మీ బ్యాంక్ ఖాతాల్లోకి పేమెంట్ అనేది జమ అవ్వడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రయోజనాలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేదలకు ఇళ్ల కల సహకారం చేసేందుకు ఈ యొక్క పథకం తీసుకురావడం జరిగింది అనేది సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దశల వారీగా నిధులు విడుదల చేయడం జరుగుతుందనేది సమాచారం. కూలీల వేతనాలకి అదనపు సాయం అందిస్తున్నట్లయితే సమాచారం. జియో ట్రాకింగ్ ద్వారా అవినీతిని నివారణ చేయడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఓకేనా, సో ఈ పథకం కింద ఇటువంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ప్రశ్నలు అయితే అడుగుతున్నారండి. అంటే ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది చాలామంది అడుగుతున్నారు. సొంత స్థలం ఉండి ఇంకా ఇల్లు కట్టుకోలేకపోతున్న వారు ఈ యొక్క పథకానికి అర్హులు అనేది సమాచారం అండి. అదేవిధంగా దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలి అనేది చాలామంది అడుగుతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చా అండి. సో ఓకేనా, సో మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు ఈ పథకం కింద 2,50,000 రూపాయలు ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది. సో 4 దశల్లో మీకు సబ్సిడీ అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. వచ్చిన సమాచారాన్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్ని ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.